మన సంపదను కొల్లగొట్టి భూములను ఆక్రమించి పేద బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న బీఆర్ఎస్ ఓటేద్దామని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జియో నెంబర్ 317, 346లను తీసుకొచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ఈ ప్రజలు పట్టభద్రుల ఆశీర్వాదంతో తీర్మానం వలన గెలుపు ఖాయమన్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, కేసీఆర్ కుటుంబం జైలుకు పోక తప్పదన్నారు. కల్వకుంట్ల కవిత సారా కేసులో జైలుకు పోతే గడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కేటీ రామారావు అభ్యర్థి వాడే అనుకుంటున్నాడు. ఒక హోదారా మన సంపదను కొల్లగొట్టిన ఎవరు? కేసీఆర్ కుటుంబమే కదా. మన పేద బిడ్డల జీవితాలతో ఆడుకొని 317 అలాగే 46 జీవో తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు కదా. ఇన్ని సుగుణాలు ఉండి ఇన్ని బ్రోకర్ దందాలు చేసే కేటీఆర్, ఇన్ని లపలపలు చేసే రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లాడడానికి వస్తా ఉన్నాడు. వీళ్ళతో అయితే అలాగే కేటీఆర్ తో వీళ్ళతో మొన్ననే అసెంబ్లీ ఎన్నికలనే తల్లి అవతల కిలబడి మైపాత్రం, ఎంపీ ఎన్నికలలో ఇదే జనంతో వచ్చిపోయింది. ఈ పట్టభద్రులను మెప్పించి ఓట్లను గెలుతా ఉంటున్నాడు. ఆ డ్రామా తెలియదు ఎవరికి. నువ్వు చేయని దండ ఉన్నదా? నువ్వు చేయని సీకటి పనులు ఉన్నాయా? ఏ పాపంలో చూసినా నీళ్ళంతా కలిగే ఉంటాయి. మీదికి వెళ్ళి ఏం రావు, రకం రావు. ఆయన ఇంత మంది నేను పెట్టే పేరు ఎంత మంచిగా ఉందా? డ్రామా రావాలి ఈ రకం రావు. ఎవరా యువరాలు కేటీఆర్ రకం రావు అని పేరుందా? ఎక్కడికి కాదు. ఇంకో కేటీ రామారావు, నేను నీ పేరు చెప్తే ఆ పేరు అడిగాలని రకరకాల పేరు చెప్తున్నాడు. నీ లలిత కళను చూసి మంది పెళ్లి అయితే మగరాజు బయట అంతా నేనే చేసినామని చెప్పుకొని తిరిగే రోజు ఈ రామారావు, ఈ పాతాల పోసేటి వీళ్ళంతా సిగ్గునరా. నీ చెల్లె జైలుకి పోయిందో చెప్పు ప్రస్తుతం. నీ చెల్లె జైలుకి ఏ పని మీద పోయిందా? సగంలో పోరాటం చేసిందా? ఉగ్రవాళ్ళతో కొట్టాడిపోయినా, సారాతంగా చేసిపోయినా కేసులో నీ చెల్లె జైలు ఉంటే ఖరీద ముత్యం లేకొస్తుందని చెప్తాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఖరీద ముత్యం ఆ కల్వకుంట్ల కవితమ్మ. ఏ కేసీఆర్ అంటాడు తీర్మానం వలన మంచోడు కాదట. పేద పిల్లలకు ఆపరేషన్ చేయించిన తీర్మానం వలన వందలాది మంది బిడ్డలు ఆదుకున్నాడు. తీర్మానం వలన నువ్వు పేద బిడ్డల బలపాల పైసలు దొంగతనం చేస్తున్న దొంగలు కలవకున్న తారకరామారావు నువ్వు అని చెప్పేది. నీ నాయన సుగుణాలు తెలుసా నీకు? నీ నాయన సుగుణాలు ఇంటి పక్క ఒకసారి గంటి ఎత్తుకపోయిన దొంగ కాదా? మీ నాయన పోయి చింతపడక అడుగుకో. చింతపడక కావాల రాయిసేపు మీ నాయన ఎందుకు కట్టేసి అడుగుపోయి చెప్తాడు. ఏమవుతాడా? కేటీ రామారావు నువ్వు రాసి పెట్టుకో. ఈ ప్రజల ఆశీర్వాదంతో, ఈ పట్టభద్రుల ఆశీర్వాదంతో, ఈ మహబూబాబాద్ గడ్డ పౌరుషంతో, ఈ ప్రజలిచ్చే దీవెనతో నీ తాతలు ఓడిపోయినా అన్నా ఒక్క రోజన్న ఖాళీగా ఉన్నదన్నా ప్రజల కోసం పట్టాలి. ఏం చేసినావు? తీర్మానం వలన మీద వందలాది కేసులు పెట్టిన బిడ్డ. నా చిన్న పిల్లలు ఏడాది 2 ఏళ్ల లోపల నా పిల్లలు డాడీ అని వందల రోజులు ఏడుస్తా ఉంటే నన్ను జైల్లో పెట్టినావు. నా ఆఫీస్ మీద దాడులు చేయించినావు. నన్ను హత్యాయత్నాలు చేసినావు. నువ్వా మాట్లాడేది? కేటీ రామారావు రాసుకో. కేటీ రామారావు
మీరు ఊచలు లెక్క పెట్టక తప్పదు. గెలుతా గెలిచే సీట్ కాకపోవడానికి గెలుపుతారట, ఓడిపోతారని పోరాట పత్రాన్ని తీసి. ప్రజలారా, ఈసారి గెలిచేది మహబూబాబాద్ పట్టభద్రులు గెలవబోతా ఉన్నారు. మీ తమ్ముడు